బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నపూర్ణ స్టూడియో వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ లోని 7 ఎకర్స్ కు చేరుకున్నారు. ఇంతలో ఫెడరేషన్ నాయకులు అక్కడకు చేరుకొని పవన్ ను కలిసేందుకు ప్రయత్నించారు. ఈలోపు చిత్ర నిర్మాత చెర్రీతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియో వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు అన్నపూర్ణ స్టూడియోలోని 7 ఎకర్స్ కు చేరుకున్నారు. ఇంతలో ఫెడరేషన్ నాయకులు అక్కడకు చేరుకుని పవన్ ను కలిసేందుకు ప్రయత్నించారు. ఈలోపు చిత్ర నిర్మాత చెర్రీతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ లోని 7 ఎకర్స్ కు చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంజయ్, చెప్పండి. ఇవాళ తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్లు నిలిచిపోతాయని చెప్పి ఒక బందైతే ప్రకటించడం జరిగింది. 30% వరకు మాకు వేతనాలు పెంచాలి ఫెడరేషన్ డిమాండ్ చేయగా వీరికి ఫిలిం ఛాంబర్ అంగీకరించలేదు. దీంతో ఫెడరేషన్ సమ్మెకు దిగింది. సో ఈ సమ్మె కారణంగా ఈ రోజు జరగాల్సిన షూటింగ్స్ అన్ని రద్దు అయ్యాయి. అంతేకాకుండా అల్లరి నరేష్ కొత్త సినిమా ప్రారంభోత్సవం కూడా వాయిదా పడింది. ఈ సమ్మె ఇతర భాష సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవన్నీ కూడా వీటికి సంబంధించి ఫెడరేషన్ వాళ్ళు మాకు 30% వరకు కూడా వేతనాలు పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణంగా అయితే వాళ్ళైతే బంద్ నిర్వహించారు. అలాగే ఈ వివాదంపై ఫిలిం ఛాంబర్ లో అయితే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అంటే గ్యాదర్ అయ్యి దీని గురించి చర్చలు అయితే జరుపుతున్నారు. అలాగే ఈ వివాదం చర్చించేందుకు ఈ రోజు ఫిలిం ఛాంబర్ లో కూడా నిర్మాతలు అందరూ కూడా అత్యవసర సమావేశం కానున్నారు. అలాగే దీనికి సంబంధించి చాలా మంది అంటే ఫెడరేషన్ లో ఎవరైతే యూనియన్ ప్రెసిడెంట్స్ వెళ్తారో లైక్ మా అందరికీ కూడా వేతనాలు పెంచాలి, ఒక 30% వరకు పెంచితేనే మేము దానికి సంబంధించి మేము నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గానీ అలా చేస్తాము, ఈ మిగతా సినిమాలకు అన్నిటికీ వర్క్ చేస్తామని అయితే చెప్తున్నారు. అలాగే దాదాపు ఒక 10 ప్రొడక్షన్ కంపెనీస్ వరకు అయితే మేము ముందరకు వచ్చి మేము పెంచుతాం 30% వరకు మా సినిమాలు ఆపద్దని అయితే చెప్పారు. ఆ తర్వాత కొన్ని పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా వాళ్ళు స్పందించలేదు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు కనుక స్పందిస్తే మా వరకు మేము చేసుకుని వెళ్ళిపోతాం, మేము దాదాపు ఒక 4 నెలల ముందు నుంచే మేము దీనికి సంబంధించి మాకు వేతనాలు పెంచండి అని చెప్పి మేము డిమాండ్ చేసి లెటర్లు అయితే పెట్టాం, కానీ ఎవరు స్పందించలేదు ఈ రోజు వరకు అని చెప్పి వాళ్ళైతే స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ సంజయ్.